శంకర్ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ హీరోగా అపరిచితుడు సినిమాని రీమేక్ చేయాలని చూశారు. కానీ ప్రస్తుతం ఆ సినిమాని ఆపివేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇప్పటికే శంకర్ భారతీయుడు 2, గేమ్ చేంజర్ లాంటి సినిమాలను చేస్తున్నారు. ఇక ఈ సినిమాల వల్ల అపరిచితుడు సినిమాని పక్కన పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా తొందరలో స్టార్ట్ అవుతుంది అనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం శంకర్ అఫీషియల్ గా ఈ సబ్జెక్టు నుంచి తను తప్పుకున్నట్లుగా చెప్పి ఈ సినిమా ఆగిపోయినట్లుగా కూడా తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం భారతీయుడు 2, గేమ్ చేంజర్ సినిమాలను రిలీజ్ చేసిన తర్వాత మరొక తెలుగు స్టార్ హీరోతోనే తను ఒక సినిమా చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసమే బాలీవుడ్ హీరోని పక్కన పెడుతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పుడు శంకర్ ఈ సినిమాను పక్కన పెట్టడం వల్ల రణ్వీర్ సింగ్ ఈ సినిమా కోసం ఇప్పటి వరకు చేసిన కసరత్తులు కూడా వృధా అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం అపరిచితుడు లాంటి ఒక క్లాసికల్ మూవీని మళ్ళీ రీమేక్ చేసి దాన్ని చెడగొట్టే ప్రయత్నం మానుకున్నందుకు సంతోషపడుతున్నామంటూ సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఒక భారీ ప్రాజెక్టుకి తెరపడిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని సినిమాలు వదులుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ వాటిని చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి శంకర్ తన నెక్స్ట్ సినిమాను ఏ హీరోతో తీస్తాడు అనేది.